వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. ద్రవ్యోల్బణ భయాలతో స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల బాట పట్టింది. సెన్సెక్స్ 80.63 పాయింట్ల నష్టంతో 60,352.82 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.05 పాయింట్ల నష్టంతో 18,017.20 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ లోని 30 కంపెనీల షేర్లలో 17 కంపెనీల షేర్లు మొత్తం నష్టాలతో ముగిశాయి. అదలా ఉంటే బుధవారం ముగిసిన 18,300 కోట్ల పేటీఎం ఐపీఓ ఎట్టకేలకు గట్టెక్కింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా మద్దతు లేకపోయినా ఎఫ్పీఐల మద్దతుతో ఈ ఇష్యూ 1.89 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఈ నెల 15న ప్రారంభమయ్యే టార్జన్స్ ప్రొడక్ట్స్ ఐపీఓ ధర ఖరారైంది. ఒక్కో షేరు ధరను 635 నుంచి 662గా ఖరారు చేశారు. బుధవారం ప్రారంభమైన లేటెంట్ వ్యూ అనలిటిక్స్ ఐపీఓ తొలి రోజే 1.5 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. మరి ఇవాల్టి మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, రానున్న ఐపీఓల సంగతి ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామ్ ప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ గురించే మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయండి? ఇట్ విల్ బి రేంజ్ బౌండ్ అండి, ఎందుకంటే మనం గత వారం డేటా తీసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ నవంబర్ నుండి తీసుకున్నా కూడా కంటిన్యూస్ సెల్లింగే వస్తుంది. యావరేజ్ గా 350 crores సెల్లింగ్ బై ఎఫ్ఐఐస్ అండి. అదే భిన్నంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంటున్నారు. లాస్ట్ టోటల్ 10 days డేటా ఎక్సెప్ట్ ఆన్ 9th రోజు మాత్రం 2,500 crores అమ్మారండి. సో ఎవ్రీ హైలో అమ్ముతున్నట్టు కనపడుతుంది. బట్ మీరు అన్నట్టు ఇంతకు ముందుగా ఐపీఓస్ మాత్రం చాలా యాక్టివ్ గా ఉన్నాయి. లాస్ట్ ఐపీఓ నైకా లిస్టింగ్ చూసుకున్నా కూడా, తర్వాత ఇప్పుడు పేటిఎం క్లోజ్ అయిపోయింది, తర్వాత టార్సన్స్ ప్రోడక్ట్ వస్తుంది, లేటెంట్ వ్యూ వస్తుంది. లేటెంట్ వ్యూ ఇస్ ఇంటూ అనలిటిక్స్ స్పేస్. టార్సన్స్ ఈజ్ బయోసైన్సెస్ కంపెనీ, లైఫ్ సైన్సెస్ కంపెనీ. సో అదే మాదిరిగా ఈ ఐపీఓస్ రావడం వల్ల కూడా చాలా మంది కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇంటూ ఐపీఓస్. మనం ఓవర్ సబ్స్క్రిప్షన్ రేట్స్ చూసుకున్నా కూడా ఎనీవేర్ ఫ్రమ్ 5 times to 20 times ఈ రేంజ్ లో ఐపీఓ సబ్స్క్రిప్షన్ అవుతుందండి. సో ఈ రోజు మార్కెట్స్ పరంగా చూసుకుంటే, సో ఏ సెక్టార్స్ కాస్త పాజిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం కనిపిస్తోందండి? ట్రెండ్స్ సైక్లికల్ అవుతుందండి. ఇప్పుడు నిన్న చూసుకుంటే మాత్రం నెగటివ్ సైడ్ ఈజ్ మెటల్స్, బ్యాంక్, రియాలిటీ, ఇటువంటివన్నీ నెగటివ్ లెవెల్. పాజిటివ్ సైడ్ కొన్ని ప్రాబ్లీ వేరే స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ అ పాజిటివ్ సెగ్మెంట్. సో ఇలా చూసుకుంటే మాత్రం కొన్ని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ లో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నాయి. ప్రాబ్లీ ఇట్ కుడ్ బి టెలికామ్ సెక్టర్ ఆర్ ఇట్ కుడ్ బి బ్యాంకింగ్ టుడే, ఇట్ కెన్ బి పాజిటివ్. ఎందుకంటే బ్యాంకింగ్ రిజల్ట్స్ కూడా అన్ని బాగున్నాయి, అన్ని నంబర్స్ కూడా బాగున్నాయి. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ టెక్నికల్స్ విచ్ ఈస్ డూయింగ్ ఇట్. సో వాలటిలిటీ ఇండెక్స్ తీసుకుంటే మాత్రం ఐ థింక్ 14-15 లెవెల్స్ కి వచ్చేసరికి వీ హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. రైట్ నౌ ఇట్ ఈస్ అరౌండ్ 16-17 లెవెల్స్ లో ఉంది వాలటిలిటీ ఇండెక్స్. రామ్ ప్రకాష్ గారు, ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడితే ఈ ఇయర్ పెట్టుబడులు ఎక్కువ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అంటే అది సేఫ్ అని ఇన్వెస్టర్లు అనుకుంటున్నారా అండి? మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ అని అనుకుంటున్నారా? ఏం చెప్తారు మీరు? ఒకటండి, లైక్ ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇప్పుడు న్యూ ఫండ్ ఆఫర్స్ వస్తున్నాయి. కరెంట్ న్యూ ఫండ్ ఆఫర్స్ యాక్సిస్ మల్టీ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సిలో మల్టీ క్యాప్ ఫండ్, అదే మాదిరిగా నిప్పన్ లో యూ హ్యావ్ గాట్ ఇండియా తైవాన్ equity fund, and where they are focusing on semiconductors on Taiwan based companies. So మీరన్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్ లో చాలా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఇఫ్ యూ లుక్ అట్ ఇన్ లాస్ట్ అక్టోబర్ ఇట్ సెల్ఫ్, అక్టోబర్స్ లో 40,000 crores ఇన్ఫ్లోస్ వచ్చాయండి. ఎస్ఐపిస్ ద్వారా మాత్రమే ఆల్మోస్ట్ 10 crores. అంటే దిస్ ఇస్ కంటిన్యూస్ ఫ్లో. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వేర్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తున్నారో మార్కెట్ లోకి, దే ఆర్ డూయింగ్ ఇట్ త్రూ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్, మంత్లీ సేవింగ్స్ మోడ్ లో, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో పెట్టుకుంటున్నారు, విచ్ ఇస్ అ గుడ్ ట్రెండ్. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎస్ కంపారిటివ్లీ ఏదైతే డైరెక్ట్ ఇన్వెస్టింగ్ ఉంటుందో దానికి కంపారిజన్ గా చూసుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ చాలా సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే రిస్క్ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతుంది. యూ హ్యావ్ టు గుడ్ పోర్ట్ఫోలియోస్. And last 1-2 years, mutual funds also have given good returns. Average diversified equities, multi-cap funds have given good returns, almost 60% returns. So దానిలో కూడా you have so many funds. You're almost close to 28-30 mutual fund companies ఉన్నాయి. దానిలో స్కీమ్స్ ఉన్నాయి, డెట్ స్కీమ్స్, లిక్విడ్ స్కీమ్స్, ఈక్విటీ స్కీమ్స్, డైవర్సిఫైడ్ ఫండ్స్, multi-cap funds, sectoral funds.
సో దానిలో చూస్ చేయడం కూడా ఒక ఆర్ట్, అండ్ పీపుల్ హ్యావ్ టు స్టడీ అండ్ పీపుల్ హ్యావ్ టు గో త్రూ ద అడ్వైజర్స్ టు రియలీ అండర్స్టాండ్ ద రిస్క్ రిటర్న్ పారామీటర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద స్కీమ్. ఏదో ఆన్లైన్ లో డైరెక్ట్ నాకు ఈ రిటర్న్ లాస్ట్ ఇయర్ 100% వచ్చింది కదా అని ఒక రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్ వెళ్ళి సెక్టోరల్ ఫండ్ లో పెడితే అది బాగుండదు, దెబ్బతింటారు. ఎందుకంటే రిటర్న్స్ కెనాట్ బి సేమ్. అదే 3 years రిటర్న్ తీసుకుంటే మ్యూటెడ్ రిటర్న్స్ ఉన్నాయి. సో ఆఫ్ లేట్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఇట్స్ అ గుడ్ ట్రెండ్. పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి అది మంచి ట్రెండే. ఎస్. సో రామ్ ప్రకాష్ గారు, ట్యాక్స్ సీజన్ రాబోతోంది. ఇన్వెస్టర్ల పరంగా చూసుకుంటే మీరు ఎలాంటి సలహాలు ఇస్తారండి? ప్రిడామినెంట్ గా ట్యాక్స్ అనేది ఫర్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ యూ హ్యావ్ సెక్షన్ 80C అండి. 80C కింద దేర్ ఆర్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఆర్ అలౌడ్ ఫర్ సెక్షన్ 80C. దాని పరంగా యూ హ్యావ్ 1,50,000 విచ్ ఇస్ అలౌడ్ యాజ్ ఇన్వెస్టబుల్ అమౌంట్. సో దానిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. యూ హ్యావ్ స్కూల్ ఫీజ్ దగ్గర నుండి ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్ వరకు యూ హ్యావ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ దేర్ ఫర్ ట్యాక్స్ సేవింగ్. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అండ్ దానిలో ఇంకోటి అడిషనల్ యూ హ్యావ్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఏదైతే ప్రైవేట్ సెక్టర్ లో ఉందో చాలా మందికి పెన్షన్ లేదు కాబట్టి NPS స్కీమ్ అనేది కూడా చాలా బాగుంటుంది. యూ హ్యావ్ డిఫరెంట్ ఫండ్ మేనేజర్స్ హు ఆర్ ఇన్ టు మేనేజింగ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ప్రోడక్ట్స్. సో అది కూడా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, నెక్స్ట్ 10 years 15 years, ఎందుకంటే అది ఇన్వెస్ట్ చేసిన తర్వాత దెర్ ఇస్ అ పెన్షన్ యాన్యుటీ ప్రొవిజన్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద స్కీమ్. అది ఆప్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్. సో ఫైనల్లీ ఈ రోజు ఇన్వెస్టర్లకు ఏం చెప్పబోతున్నారు రామ్ ప్రకాష్ గారు మీరు? కొంచెం కేర్ఫుల్ గా ఉండాలండి. ఎందుకంటే మార్కెట్స్ అట్ హై అంటే ఒకటేసారి అలొకేషన్ 100% ఈక్విటీ కాకుండా కొంచెం ఆచిచూచి కొంచెం మెల్లిమెల్లిగా పెట్టుకుంటే బాగుంటుంది. గో ఇన్ స్టాగర్డ్ వే, అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ అ గుడ్ వే టు స్టార్ట్ ఆఫ్ విత్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్. Otherwise, people who have good knowledge and who can study, who can take risk, you can directly invest into equities, but don't go overboard. ఎందుకంటే ఇప్పుడు ఈక్విటీ మనం ఏదైతే IPOs అంటున్నారు కూడా దానికి కూడా ఫండింగ్ ఇస్తున్నారు చాలా మంది. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిన్టెక్ కంపెనీస్ కానివ్వండి, NBFCs కానివ్వండి, దే ఆర్ గివింగ్ ఫండింగ్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇంటూ IPOs. సో లైక్ కొత్త IPOs ఏవో ఇస్తున్నాయి. ఆల్మోస్ట్ సమ్ ఆఫ్ ద NBFCs ఆర్ ఫండింగ్ 10,000 to 15,000 crores to big investors, large investors, and people who can really pay that interest and invest into IPOs. ఎందుకంటే లిస్టింగ్ అయిన తర్వాత వాళ్ళు అమ్ముకుంటారు. సో ఈ నైకా కూడా చూసాం, ఆల్మోస్ట్ 60% ప్రీమియం తోటి లిస్ట్ అయింది. సో దే విల్ సెల్ అండ్ లిస్టింగ్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రకాష్ గారు, ఈరోజు లైవ్ లో జాయిన్ అయ్యి మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నైకా షేర్లు స్టాక్ మార్కెట్లలో శుభారంభం చేశాయి. మదుపర్లపై లాభాల వర్షం కురిపించాయి. పెట్టుబడికి దాదాపు సమాన ప్రతిఫలాన్ని అందించాయి. షేర్ల దూకుడుతో నైకా మార్కెట్ విలువ తొలి రోజే 1,00,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. అంతేకాదు కంపెనీ వ్యవస్థాపకురాలైన ఫల్గుని నాయర్ దేశంలోనే స్వయం శక్తితో ఎదిగిన అత్యంత సంపన్న మహిళల్లో అగ్రస్థానానికి చేరారు. కొటక్ మహీంద్రా క్యాపిటల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఫల్గుని నాయర్ 2012లో ఈ నైకాను స్థాపించారు. నైకా ఫ్యాషన్ అనే 2 వ్యాపార విభాగాల కింద సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ, ఫ్యాషన్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇందులో సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులు ఉన్నాయి. 2021 ఆగస్టు 31 వరకు ఈ సంస్థ మొబైల్ యాప్లు 5.58 కోట్ల మేర డౌన్లోడ్ అయ్యాయి. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 61 కోట్ల ఏకీకృత లాభాన్ని ఆర్జించింది. ఇక హీరో సైకిల్స్ కు చెందిన విద్యుత్ సైకిళ్ల బ్రాండ్ హీరో ఎలక్ట్రో తన ఉత్పత్తుల ధరలను అన్ని మోడళ్లపై 5,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాలు, రవాణా వ్యయాలు పెరగడం వల్లే ఉత్పత్తుల ధరలను 7.5% నుంచి 12.8% వరకు పెంచినట్లు తెలిపింది. సిరీస్లో 10 వేరియంట్లు ఉండగా వీటి ప్రారంభ ధర 28,999 కానుంది. అధునాతన FCI మోడళ్లను 54,999కి విక్రయించనున్నట్లు కంపెనీ CEO ఆదిత్య మంజాల్ పేర్కొన్నారు. దేశంలోని 600కు పైగా డీలర్ అవుట్లెట్లలో కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇక ప్రపంచంలోనే అత్యంత వేగవంత పెద్ద ఆర్థిక వ్యవస్థ బాటలో భారత్ ఉందని ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. కోవిడ్ టీకాల కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతూ ఉండడం, పండుగల సీజన్లో రికవరీ వేగవంతం కావడం, గిరాకీ సరఫరాల మధ్య అంతరం తగ్గడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటి అనేక అంశాలు ఆర్థిక వ్యవస్థకు
ఊతమిస్తున్నాయని నెలవారీ నివేదికలో ఆర్థిక శాఖ పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపింది. ఇక బంగారం ధర మళ్లీ పైకి పెరిగింది. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర 49,310కి చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే దారిలో నడిచింది. 200 రూపాయల పెరుగుదలతో 45,200కి ఎగిసింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు పైకి కదిలింది. 200 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 69,300కి ఎగిసింది. వెండి కొనాలని భావించే వారికి ఇది శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఇవి ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.